నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నిన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. పద అర్థం చూద్దాం రండి. న ఏవ కించిత్ కరోమి ఇతి, నేను ఏదీ చేయడం లేదు అని, యుక్తః యోగంలో స్థిరమైన వాడు, మన్యేత భావిస్తాడు, తత్వవిత్ సత్యాన్ని తెలిసినవాడు, పశ్యన్ చూస్తూ, శృణ్వన్ వింటూ, స్పృశన్ తాకుతూ, జిఘ్రన్ వాసన చూస్తూ, అస్నిన్ తింటూ, గచ్చన్ నడుస్తూ, స్వపన్ నిద్రపోతూ, శ్వసన్ శ్వాస తీసుకుంటూ. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు కర్మయోగి లోపల ఎలా ఆలోచిస్తాడో విను. అతను బయట చూస్తే చాలా పనులు చేస్తున్నట్టు కనిపిస్తాడు. చూస్తున్నాడు, వింటున్నాడు, తింటున్నాడు, నడుస్తున్నాడు, అన్నీ చేస్తున్నట్టు కనిపిస్తాడు. కానీ లోపల అతని భావం ఏమిటంటే నేను ఏమీ చేయడం లేదు అని. అర్జున, ఇతను ఇలా ఎందుకు అనుకుంటాడు? ఎందుకంటే అతను తెలుసుకున్నాడు ఇది అన్ని ఇంద్రియాలు తమ పని చేస్తున్నాయి అని, తాను కర్త కాదు అని. అర్జున, ఇదే నిజమైన జ్ఞానం. బయట పని జరుగుతుంది కానీ లోపల నేను అనే భావం ఉండదు. అప్పుడు కర్మలు నీకు బంధం కావు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా బోధిస్తున్నారు. హరే కృష్ణ.